యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ రీతిగా మేమందరినీ కూడా కలుసుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతలు తెలుస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా, నీ వాక్యం అనే పాదాల ఎదుట మేము సిద్ధపడి ఉండగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందినైనా నీ వాక్యం వింటూ వస్తున్నారు. వారునైనా నీ వాక్యం విని ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేయమని, నీ పక్షంగా నీ దాసుడు నీ సులువ చోట్ల మరుగుపరిచి మీరే వారితో మాట్లాడమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఆదికాండము మరి 15వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. గతంలో ఈ 15వ అధ్యాయం ధ్యానించుకుంటూ వచ్చాం. 6వ వచనం వరకు మనం ఆగాం. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన నీవు నీ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకును కల్దీయుల ఊరుని పట్టణం నుండి నిన్ను యువతలకు తీసుకువచ్చి వచ్చిన యెహోవాని నేనే అని చెప్పినప్పుడు, ఇది 7వ వచనంలో ప్రభు మాట్లాడినమాట. 8వ వచనం చదువుకుంటాం. అతడు ప్రభు అయిన యెహోవా నేను నిన్ను దీన్ని స్వతంత్రించుకున్నట్లు నాకెట్లు తెలియజేయగా. ఇది ఈ యొక్క ప్యాసేజ్లో ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడిన విధానం, అలాగే అబ్రహాము దేవుడితో మాట్లాడిన విధానాన్ని, ఆ సంభాషణ ఎంత చక్కగా ఉంటుందో. కానీ అబ్రహాము యొక్క అనుమానాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఇక్కడ తండ్రైనటువంటి యెహోవా దేవుడు అబ్రహామును పిలిచి ఆదికాండం 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు ఆయన అని రాయబడింది ఇక్కడ, నీవు ఈ దేశము స్వతంత్రించుకున్నట్లు దాన్ని కిచ్చుటకును కల్దీయుల ఊరు పట్టణం నుండి నిన్ను యువతకి తీసుకొచ్చిన అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము యొక్క జన్మస్థలము కల్దీయులు ఒక ఊరు, ఒక పట్టణం. అది ఊరు అనేది పట్టణం. కల్దీయుల దేశంలో ఆయన జన్మించాడు. అక్కడి నుంచి ఆయన్ని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ప్రయాణం అవుతున్న సందర్భాల్లో జరుగుతున్నటువంటి ఈ సందర్భం ఇది. ఆ యొక్క పట్టణం నుంచి దేవుడే అబ్రహామును పిలిచి ఇంతవరకు నడిపించాడు. దేవుడు అబ్రహాముకి గొప్ప వాగ్దానాలు ఈ యొక్క 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నాడు అంటే, ఈ కల్దీయుల ఊరు పట్టణం నుండి నిన్ను యువతలకి తీసుకొచ్చిన వాడిని ఏమనంటే నేనే, యెహోవాని నేనే అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుని పిలుపు ద్వారా సేవా పరిచర్యకు వచ్చినటువంటి సేవకులైతేనేమి, సువార్థికులైతేనేమి, దేవుని పిలుపు లేకుండా మనం ఆయన పరిచర్య చేయడం కష్టమేనండి. కానీ దేవుడు పిలిచిన తర్వాత పలానా ఊరికి వెళ్ళాలన్నప్పుడు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్టయితే మనం ఆశీర్వాదకరంగా ఉంటాము. ఇది మన యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించుకోవచ్చినటువంటి మాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి 8వ వచనం. అతడు ప్రభు అయిన యెహోవాని నేను దీన్ని స్వతంత్రించుకున్నట్లు నాకెట్లు తెలియజేయగా. అంటే అబ్రహాముకి ఒక సూచన అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈ యొక్క దేశాన్ని నాకు ఇస్తానని చెప్పావు, ఆకాశ నక్షత్రాలు చూపించి లెక్క పెట్టగలవన్నావు, ఇసుక రేణుల వల్లే నీవు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు, నాకు ఒక సూచన నువ్వు చూపించాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు, అప్పుడు దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు. చూద్దాం 9వ వచనం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనంలో ఆయన 3 ఏళ్ల పేను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గొవ్వను, ఒక పావురం పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. చూసారా, అబ్రహాము యొక్క
విశ్వాసాన్ని పరిశీలించాడు. విశ్వాసము అధికమైంది. ఇంకా స్థిరపరచాలనే ఉద్దేశం కలిగి ఆ దేశంలో దేవుడిచ్చిన వాగ్దానం నమ్మదగింది కాబట్టి, అబ్రహాము నమ్మాడు కాబట్టి, నీతిగా ఎంచబడ్డాడు కాబట్టి, ఆయన ప్రభుతో మాట్లాడిన అబ్రహాము విధానం, అలాగే యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడే విధానం ఇక్కడ అర్థమైపోతుంది మనకి. దేవుడు ఇక్కడ మాట్లాడిన మాట చూస్తే అక్కడ 3 ఏళ్ళ పేరుని తీసుకోమన్నాడు. అదే 3 సంవత్సరాల పేరుని తీసుకొని, అదే 3 ఏళ్ళు మేకను తీసుకోమన్నాడు. ఆయన 3 ఏళ్ళు పొట్టేలు తీసుకున్నాడు. ఒక తెల్ల గోవును తీసుకొని, పావుల పిల్లని తీసుకొని అతను తమ్ముని అతను చెప్పినప్పుడు దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అబ్రహాము సిద్ధపరిచాడు. అక్కడ సిద్ధపరిచి ఏం జరిగిందో అక్కడ చూడండి. ఆ మాట చదువుకుంటాం. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమును ఖండించి దేని కన్నను దానును ఎదురుగా ఉంచెను. పక్షులకు అది అతడు ఖండింపలేదు. చూసారా? అంటే పక్షులు ఖండింపని నాకు అర్థం ఏంటంటే, దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో అదే చేస్తాడు అబ్రహాం. దాన్ని మించి ఇచ్చాడు దేవుని పర్మిషన్ లేకుండా. మనమైతే దేవుడు చెప్పింది చేస్తాము, చెప్పంది కూడా చేస్తాం. నష్టపోయేది ఎవరంటే మనమే. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పది. ఆయన సంతానం ఇసుకలోనే వాళ్ళని చేస్తానని చెప్పి పై వచనాలను మనం చూస్తున్నాం. ఆయన సంతానం ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టేంత విస్తారమైనటువంటి ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా చేస్తానని చెప్పాడు. ఇవన్నీ కూడా పైన మనం చదువుకున్నటువంటి లేకుండా గతం ఎపిసోడ్లో దాని జోలికి మనం పోవడం లేదు. కానీ ఇప్పుడు ఇవి ఖండించిన తర్వాత, వేరుపరిచిన తర్వాత, కానీ ఆయన చూడండి అక్కడ ఒక మాట చదువుకుంటాం. ఆదికాండం 11 వచనంలో గద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసాను. చూసారా? ఎప్పుడైతే ఈ ఖండించాడు, నడుము సంటకి కట్ చేసి దాన్ని డివైడ్ చేశాడు. పొట్టేళ్ళకైతే మేకలకైతే తర్వాత ఆ పక్షికి ఖండించలేదు, అట్టే పెట్టాడు. దేవుడు చెప్పినన్ని చేశాడు. ఆయన చెప్పిన తర్వాత ఆ 11వ వచనంలో ఆ కళేబరం వాలినప్పుడు అబ్రహామును తోలివేసిన సందర్భాలు ఇక్కడ కనపడుతున్నాయి. తర్వాత ప్రొద్దుకోక పోయినప్పుడు అబ్రహాం గాఢ నిద్ర పట్టింది, అలసిపోయాడు, గాఢ నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా అని రాయబడింది. అంటే నిద్రపోయిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. భయంకరమైన కటిక చీకటి కమ్మినప్పుడు ఆయన నీ సంతతి వారిని తమది కాని పరదేశం 13వ వచనంలో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. అంటే అబ్రహాము యొక్క సంతతి ఆ దేశానికి దాసులై ఉంటారు. అంటే అబ్రహాము ఊరికి వచ్చాడు, కనాను దేశానికి వచ్చాడు, పరదేశిగా వచ్చాడు. దేవుడిచ్చిన వాగ్దానాలు మంచివే, కానీ ఒక మనిషి వెనక తర్వాత దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, ఎంత బాధ ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో ముందుగానే దేవుడు ఇక్కడ అబ్రహాముకి దేవుడు బయలుపరుస్తున్నాడు ఇక్కడ. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే 14వ వచనంలో చూడండి, వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టెదరు, వీరు ఎవరికి దాసులై ఉందరో ఆ జనములకు నేనే తీర్పు దిద్దును. తరువాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం. మరి అబ్రహాం యొక్క సంతతి పక్షంగా కేర్ తీసుకొని నీ సంతతి, నీ గర్భంలో పుట్టినటువంటి వారి వారి యొక్క సంతానం అభివృద్ధి చెంది విస్తరిస్తుంది. 400 ఏళ్ళు వాళ్ళకి మీరు బానిసలై ఉంటారు. బానిసలు అయిన తర్వాత వారిని నేను ధనవంతులుగా చేస్తా, ఆశీర్వాదంగా చేస్తా. దాని ముందు ఎంత కష్టపడాలో, ఎంత శ్రమ పడాలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దేవుడు అబ్రహాముకు చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆదికాండం 15వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయంలో 15వ వచనం, నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు
పాతి పెట్టబడవు. ఇక్కడ ఆత్మీయ పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి రాబోయే రోజుల్లో ఏమేమి జరుగుతున్నాయో, తన సంతతి ద్వారా ఎన్ని శ్రమలు అనుభవిస్తారో అన్ని పైన లేఖనాలు మనం వివరించి చెప్పాను. ఇప్పుడు అబ్రాహాము నిండు వృద్ధాప్యమందును పాతి పెట్టబడినప్పుడు పితల యొద్ద చేర్చబడి రాయబడింది. ఇక్కడ అబ్రాహాముకి ఇంక వాగ్దానం పుత్రుడు పుట్టలా, తర్వాత పిల్లలు ఆశీర్వాదకంగా అభివృద్ధి పొందలా. కానీ దేవుడు ఫ్యూచర్ ప్లాన్ అంటే, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, జరిగింది చెప్పగలడు, జరుగుతున్నది చెప్పగలడు, జరగబోయేది చెప్పగలడు. మన దేవుడు సర్వాధికారైన దేవుడు కనుక, భూతకాల వర్తమానాలు దేవుడు, ఏకైక దేవుడు ఆయన కనుక, మరి అబ్రహాం యొక్క హిస్టరీ, ఈ చరిత్ర దేవుడు రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్న సందర్భం ఇక్కడ అబ్రహాం యొక్క కుటుంబంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం గురించి మనం ఆత్మీయ పాఠం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా లేదా? అబ్రహాము దేవుడు చెప్పింది చేశాడు, తన సంతానాన్ని ఆశీర్వాదంగా చేసుకున్నాడు, అభివృద్ధి పరుచుకున్నాడు. ఈరోజు నలుదిక్కుల అబ్రహాము యొక్క చరిత్రను చెప్పుకుంటున్నాం, ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నాం, విశ్వాస జీవిత యాత్రను ముందు కొనసాగుతున్నాము. విశ్వాసులకు తండ్రి ఎవరు అని మన క్రైస్తవులను, సేవకులను, స్వార్థికులను, విశ్వాసులను అడిగితే అబ్రహాముని రూఢిగా మనం చెప్పగలం. మరి ఈరోజు అబ్రహాం గురించి మనం ఎంత ధైర్యంగా చెప్తున్నామో, మన పేరు కూడా పరలోక రాజ్యం లెక్కించబడి మన విశ్వాసులకు తండ్రిగా ఉండి, ఆత్మకు తండ్రి యేసుక్రీస్తు ప్రభు గారి కాబట్టి ఆయన ఆరాధిద్దాము. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించబడిన దాకా ఆమేన్. తలలు ఉంచుకున్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ దాసుడిగా ప్రభా, మరి ఈ ఛానల్ ద్వారా అనేక మంది నీ వాక్యము వింటూ ఉన్నారు. వారందరికీ జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బలపరిచి, నీ కౌగిట్లో భద్రపరిచి మీరు మైండ్ తెచ్చుకోమని ప్రభా, నూరంతలుగా ఆశ్రయించమని యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ సావాసం మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి, వారి కుటుంబాలకు ఇది మొదలుకొని సదాకాలం తోడే ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి.